హలో గైస్, రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ అవైటెడ్ తెలుగు మూవీ ఏదైనా ఉందంటే అది కల్కి 2898 ఏడి. రీసెంట్ గా దానికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ముంబైలో గ్రాండ్ స్కేల్ లో జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మనం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వెళ్ళి ట్రైలర్ చూసి ఆ ట్రైలర్ ఎలా ఉందో, ఆ ట్రైలర్ ని బట్టి మనం సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో, మూవీ ఏ లెవెల్లో ప్లాన్ చేశారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అశ్వత్థామ సమయం వచ్చింది. విజయంతి మూవీస్. అశ్వత్థామ స్టోన్ సంబాల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ ఆసమ్, వండర్ఫుల్, కాంప్లెక్స్. ప్రభాస్, కాల భైరవ, కాంప్లెక్స్. మ్యూజిక్, డ్యామ్, కురుక్షేత్రం. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు. సుప్రీమియా స్కిన్, కమల్ హాసన్, extraordinary, nice. Wonderful. అశ్వత్థామ. ఏమో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి లేడీస్ మీద. కల్కిని పుట్టించడానికో మరి కల్కిని ఆపడానికో. మొత్తం అందరూ బందీలుగా ఉన్నారు. కాంప్లెక్స్ కి సంబాలకి యుద్ధం, కురుక్షేత్రం. అశ్వత్థామ వర్సెస్ కాల భైరవ. కల్కి నైస్. 2898 ఏడి. ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. కూడా ఓడిపోను. బుజ్జి ఇప్పుడు రోబోట్ అయిపోయింది. ఉందా నాగేశ్వరం, నాగి మా మీద చేశారు. ప్రిపేర్ అయ్యి వచ్చాను. 27 జూన్ 2024. మొత్తానికి ఏదో మ్యాజిక్ ఉంది ట్రైలర్ లో. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒకటైతే క్లారిటీ వచ్చింది, కల్కి ఎవరనేది ఈ మూవీలో రివీల్ చేయబోట్లేదు. నాకు తెలిసి కల్కి మదర్ ఎవరైతే ఉన్నారో దీపికా పదుకొనే, సుమతి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ని కాపాడడానికి అశ్వత్థామ. అండ్ మా కాలభైరవ ఆల్రెడీ మనకి యానిమేటెడ్ సిరీస్ లో చూపించినట్టు బౌంటీ హంటర్ కాబట్టి తనకి ఏదైనా బౌంటీ ఇస్తే అది క్యాప్చర్ చేసుకొని ఆ మనీ తీసుకొని కాంప్లెక్స్ లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలన్న క్యారెక్టర్ లో కాలభైరవ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ కాన్ఫ్లిక్ట్. అశ్వత్థామ ఏమో సుమతిని కాపాడాలని, తన కాలభైరవ ఏమో ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి కాంప్లెక్స్ వాళ్ళకి అప్పచెప్పాలని మోస్ట్లీ ఆ ప్లాట్ ఉంటది. దీనికి అశ్వత్థామ ప్రిల్యూడ్, ఆ కురుక్షేత్రంలో ఏం జరిగింది, షార్ప్ మ్యాట్లు వచ్చింది, దాని నుంచి తీసుకొని ఇప్పుడు అతను కల్కి వాళ్ళ మదర్ని, కల్కిని ఎట్లా కాపాడబోతున్నాడు అన్న ఆ కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేసుకుంటూ నాకు తెలిసి వీళ్ళిద్దరి ఫైట్ కి ఒక కంక్లూజన్ అంటే కాలభైరవ తను అశ్వత్థామ డ్యూటీని తీసుకోవడం లేకపోతే సుమతిని కాపాడడానికి తను కూడా తన హ్యాండ్ ల్యాండ్ చేయడం తోట ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి మల్టీ పార్ట్ మూవీ, అందులో నో డౌట్. అండ్ కల్కి భర్త గురించి మనకి ఎక్కడ చూపించట్లేదు. సో ఖచ్చితంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ నాకు తెలిసి వీళ్ళిద్దరూ హ్యాండ్స్ జాయిన్ చేసి సుప్రీం యాస్కిన్ ఎవరైతే కమల్ హాసన్ వండర్ఫుల్ క్యారెక్టరైజేషన్, ఆ విజువల్ అయితే చూపించిన 2-3 ఫ్రేమ్స్ లో కూడా ఎక్స్ట్రాడినరీ విజువలైజేషన్ చూపించారు కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి ఫస్ట్ పార్ట్ నేను అనుకోవడం వీళ్ళ అందరిది ఏదైతే బాహుబలి ఫస్ట్ పార్ట్ కంక్లూడ్ ఎట్లయితే ఆపారు ఒక ట్విస్ట్ తో, ఆ టైప్ లో ఒక ట్విస్ట్ తో ప్లాన్ చేసి ఉండొచ్చు. లేదా కమల్ హాసన్ వర్సెస్ వీళ్ళది ఫైట్ అయితే ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ అశ్వత్థామ అండ్ కాలభైరవ హ్యాండ్స్ జాయిన్ చేసి సుమతిని కాపాడడం వరకు ఫస్ట్ పార్ట్ ఎండింగ్ ఉండొచ్చు. బట్ నాగేశ్వన్ మాత్రం సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ప్లాన్ చేశారు. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. బుజ్జికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకి ఇప్పుడు ఈ విజువల్ లో లాస్ట్ లో చూస్తే క్లారిటీ వచ్చింది. ఎందుకంటే బుజ్జి కెన్ బి హ్యూమనాయిడ్, ఆ రోబోట్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వండర్ఫుల్ విజువల్స్, అందులో నో డౌట్. అండ్ నాగేశ్వన్ మాత్రం డెఫినెట్ గా వెరీ బిగ్ ప్లాన్ చేశారు. ఇది ఖచ్చితంగా మినిమం 3-4 పార్ట్స్ వరకు అయితే తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాని పర్ఫార్మెన్స్ ని బట్టి అది ఎక్కువ పార్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇదైతే గోయింగ్ టు బి వెరీ గుడ్ పెర్ఫార్మింగ్ అట్ బాక్స్ ఆఫీస్. ఎందుకంటే విజువల్స్ ఆర్ వెరీ గుడ్ అపీలింగ్.
స్టోరీ కూడా చాలా వండర్ఫుల్ గా డీటెయిలింగ్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ ఎలివేట్ చేయాలి అక్కడ పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేశారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ మైథలాజికల్ ఫిక్షన్. మనమైతే 27 జూన్ కోసం వెయిట్ చేద్దాం. మీలో ఎంతమంది ఈ మూవీని వెయిట్ చేస్తున్నారు, మీలో ఎంతమందికి ఈ రిలీజ్ ట్రైలర్ నచ్చింది అన్న వాళ్ళు కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.